అదే క్రికెట్లో ఒక్క నేషనల్స్ ఆడినా అందరికీ తెలిసిపోతుంది. ఎన్నో మెడల్స్ అవార్డ్స్ అందుకుని శ్రీదేవి గారితో మనం ఉన్నాము. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆనిముత్యాల లాంటి హాకీ ప్లేయర్స్ ఉన్నారండి. అది కూడా నేషనల్ లెవెల్లో ఆడిన వారే. ఒకరేమో గీతా సాగర్, అలాగే వారి చెల్లి శ్రీదేవి. ఇద్దరు కూడా నేషనల్ లెవెల్లో ఎన్నో కప్పులు మెడల్స్ సాధించారు. అయితే ప్రస్తుతం మనతో పాటు శ్రీదేవి ఉన్నారు. తను 17 సార్లు నేషనల్ లెవెల్లో అంటే ఆ టీంలో, హాకీ టీంలో ఆడి, అలాగే 4 సార్లు స్టేట్ లెవెల్ క్యాప్టెన్గా వ్యవహరించి ప్రస్తుతం చాలా సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి శ్రీదేవి గారితో మనం ఉన్నాము. వారితో మాట్లాడి అసలు ఎందుకు ఆమె హాకీ అంటే ఇంట్రెస్ట్ కలిగింది, దాంతోపాటుగా వారి అక్క కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు, వారి అక్కని చూసి కూడా తను ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చారు, తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ విషయంలో తను హ్యాపీగా ఉన్నారు, అసలు ఉన్నారా లేదా, ఈ విషయాలని తన మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్తే శ్రీదేవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. హాకీ స్టిక్ పట్టుకుని ఉన్నారు రెడీగా. ఎస్, రిప్రజెంట్ చేస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇప్పటి వరకు రీచ్ అయిన దానికి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఖచ్చితంగా హాకీ అనగానే మన నేషనల్ గేమ్, మనకు ఆ గూస్ బంప్స్ వస్తాయి. మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఒక స్టేట్ లెవెల్. ఫస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా, డిస్ట్రిక్ట్స్ నుంచి, తర్వాత నేషనల్స్ తర్వాత అప్పుడు మళ్ళీ ప్రాబబుల్స్ ఉన్న తర్వాత లాస్ట్ ఇండియాకి సెలెక్ట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ నేషనల్ స్టేట్ ఉంటుంది కదా, డిస్ట్రిక్ట్స్ నుండి స్టేట్కి ఆడతాం. స్టేట్ తర్వాత మళ్ళీ ఒక 60-70 మెంబర్స్ బెస్ట్ ప్లేయర్స్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి క్యాంప్ పెట్టి తర్వాత ఇండియాకి సెలెక్ట్ చేస్తారు. అక్కడ స్టేట్ నుంచి మేము క్యాంపులోకి వెళ్ళడానికే ఇప్పటివరకు ఇంకా ఛాన్స్ కూడా రాలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు శ్రీదేవి మీరు? నేను 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ అంటే రాంబాబు సార్ తీసుకొని వచ్చాడు. మా అక్క అందులోనే ఉంది. బట్ ఆ టీంలో 11 మెంబర్స్ కోసం 11 మెంబర్స్ కూడా దొరకకపోతే అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అక్క మీరు ఒకటే టీమా? ఒకటే టీమ్. తన ఆడుతుంది ఆల్రెడీ. తను ఫిట్నెస్ అవన్నీ చూసి సార్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ టీంలో 11 మెంబర్స్ దొరకకపోతే అప్పుడు సరే నువ్వు రా అని తీసుకున్న తర్వాత అప్పుడు రికగ్నిషన్ వచ్చింది నాకు. తను ఫార్వర్డ్, నేను డిఫెండర్. సో తను గోల్ స్కోరర్, నేను డిఫెండర్. వేరే వాళ్ళని నేను ఆపడానికి అట్లా అనమాట. ఆపోనెంట్స్ వస్తారు కదా, అప్పుడు నేను డిఫెండ్ చేస్తాను, తను అటాకింగ్ చేస్తుంది. ఇద్దరం వేరే వేరే, తను అటాకింగ్ లో ఉంటుంది, నేను డిఫెండింగ్. అట్లా ఒకే టీంలో ఆడారు కదా, ఇలా ఇద్దరు అలా రిప్రజెంట్ చేస్తూ వేరే స్టేట్ కి వెళ్ళటం కానీ డిస్ట్రిక్ట్స్ ఆడడం కానీ జరిగిందా? మాక్సిమం మేము ఇద్దరం కలిసే వెళ్ళే వాళ్ళం. అలానే 17 నేషనల్స్ తనతో ఉన్న. లాస్ట్ 2 years నేను ఒక్కదాన్ని వెళ్ళాను, అంతా తను ఉంది. కొన్ని నేషనల్స్ కి తను ఎట్ ఏ టైం ఉన్న నేషనల్స్ కి తను వెళ్ళిపోయేది, నేను వేరే నేషనల్స్కి వెళ్ళాను. తను డిస్ట్రిక్ట్స్ దగ్గర ఉన్నప్పుడు నేను ఇంకో దగ్గరికి వెళ్ళడము, అట్లా చాలా చేసాము. అట్లా ఎలా ఉండేవాళ్ళు? మీ సిస్టర్ ఎలా ఉండేవాళ్ళు, మీరు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు ఆ గేమ్ అన్నాక అక్క లేదు, చెల్లి లేదు. నా సిస్టర్ అని ఎవరికి తెలియదు, నేను తన సిస్టర్ అని ఎవరు తెలియదు. ఆడడం అంతే. ఏ రోజు తన క్యాప్టెన్సీ ఉన్నప్పుడైనా నా సిస్టర్ అని ఎట్లాంటిది అసలు ఎవరికి థర్డ్ పర్సన్ కి కూడా తెలియదు. ఒక మా కోచెస్ కి తప్ప ఎవరికి తెలియదు సిస్టర్స్ వీళ్ళిద్దరు అని. నేనేమన్నా ఫ్లాస్ చేస్తే తను తిట్టేది, నాకేమన్నా చెప్పాలి అనుకుంటే నేను సజెస్ట్ చేసేదాన్ని. అట్లా సిస్టర్స్ అని ఎవ్వరు అనుకోరు, సిస్టర్స్ ఒకటే టీంలో ఉన్నారా ఇట్లా అని. కూడా ఏ రోజు నాకు మీ సిస్టర్ మా టీం వాళ్ళు కూడా మీరు సిస్టర్స్ ఇద్దరు ఇట్లా అని ఎవరు అనేట వాళ్ళు కాదు అసలు. అని ఇంకా తెలియనివ్వలేదు కదా అసలు. బాగా తెలుసు కానీ ఉంటది కదా, వాళ్ళ సిస్టర్ కాబట్టి తనని తీసుకెళ్ళింది ముందుకి అని అనుకుంటారు. అట్లా ఏమి ఉండదు. అక్క ఆటని ఏమని చెప్తారు మీరు, ఎలా ఆడేవాళ్ళు? స్కోర్ చేస్తూ ఉంటది కదా, అప్పుడు చెప్తాను నువ్వు 2 goals గేస్తే మేము కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేదాన్ని ఎప్పుడు. అంటే స్కోర్ లీడింగ్ ఉంటే ఎప్పుడే మేము రిలాక్స్ అవుతాం వెనకాల. లేదు వాళ్ళు కొంచెం ఫార్వర్డ్స్ లైన్ మొత్తం డల్ అయిపోయారు అనుకో, మా మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో మీరు తొందరగా స్కోర్ చేస్తే మేము కొంచెం రిలాక్స్ అవుతాము, విన్ అవుతాం టీమ్, అట్లా ఎంకరేజ్. మీరు ఎప్పుడన్నా అరిచారా కోపం వచ్చి? అక్క చాలా సార్లే అరుస్తాం, చాలా సార్లు. ఎప్పుడన్నా తను షార్ట్స్ ఏమైనా మిస్ చేసింది అనుకో, ఇంకొంచెం ఫోర్స్గా చేసి ఉంటే గోల్ అయిపోయేది కదా, అట్లా చాలా సార్లే అరుస్తాం. అక్కడే తిట్టేసేవాళ్ళ గ్రౌండ్లో? ఇంటికి వచ్చిన తర్వాత మీకు అయ్యేదా ఏమైనా? ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీకి చాలాసార్లు కంప్లీట్ చేస్తుండే, తను అలా చేస్తుంది ఇలా చేస్తుంది. మా మమ్మీ అంత ఎంకరేజ్మెంటే ఉంటుంది. మిస్టేక్స్ ఉంటేనే కదా తిడతారు అని అనుకో. నాన్న మీ గేమ్ చూసారా మీరు నేషనల్ ఆడినప్పుడు? ఏమన్నారు? యాక్చువల్లీ మా ఇంట్లో నేను ఒక్కదాన్ని కొంచెం డార్క్ ఉంటాను, అంటే కలర్ వైజ్లో. సో మన డాడీ అంటుండే తను ఆల్రెడీ డార్క్ ఉండే, బట్ ఇంకేమన్నా ఇట్లా ఇంజురీస్ అవుతే ఇంకా ఇది అవుతుంది అని. నేనంటే ఎక్కువ ఇష్టం మా డాడీకి.
అందరిలో నేనంటే ఎక్కువ ఇష్టం 5 మెంబర్స్లో. ఈవెన్ మాకు ఒక తమ్ముడు ఉన్నా కూడా నేనంటేనే ఎక్కువ ఇష్టం ఉండే. సో అట్లా మా మమ్మీని చాలాసార్లు అన్నారు, తను ఆల్రెడీ కొంచెం ఇట్లా ఉంటుంది, మీరు మళ్ళీ ఏమన్నా కాలు చెయ్యి ఏమన్నా ప్రాబ్లం అయితే ఎందుకు అని చాలాసార్లు అన్నారు. తనే వెళ్తుంది కదా ఇంకో ఏదైనా అయినా కానీ మా మమ్మీ వినలేదు. ఒకరికి ఒకరు ఇద్దరు కలిసి వెళ్తారు కదా ఇట్లా అని ఇద్దరు. అసలు ఎందుకు ఆలోచన వచ్చింది నీకు? రంగులో ఏముందమ్మా అసలు? అంటే అప్పుడు ఆ జనరేషన్లో అట్లా అంటే మా అందరూ ఒక కలరే ఉంటారు మా ఇంట్లో. నేను ఒక్కదాన్ని కొంచెం డార్క్గా ఉంటాను. చూడు ఎంత స్పెషల్ నువ్వు. మరి నీకు ఇంజురీస్ అయ్యాయా ఎప్పుడైనా? అలా చాలా ఇంజురీస్ అయ్యాయి. ఇక్కడ ఇంజురీ ఫస్ట్ ఇంజురీ ఇదే. ఆ రోజు మా మమ్మీ దాచిపెట్టి నన్ను పంపించింది మళ్ళీ నెక్స్ట్ డే. డాడీ చూస్తే ఆపేస్తారేమో ఇంజురీస్ అవుతాయి అని. అది ఆ రోజు మా డాడీ వచ్చే టైం కల్లా తిని పడుకోబెట్టేసింది నన్ను. చూస్తే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళనియాడు అని. అట్లా మా మమ్మీ ఎంకరేజ్ చేసి పంపించింది. నెక్స్ట్ డే అది బ్యాండేజ్ అంతా తీసి మళ్ళీ నార్మల్గానే వెళ్ళాము. ఓకే. ఎలా పడ్డారా? స్టిక్ తగిలింది. మీదేనా వేరే వాళ్ళదా? నాది కాదు, వేరే వాళ్ళదే. కానీ చాలా ఇట్లా ఇంకా స్ట్రాంగ్గా ఆడాలి అని చెప్పి బాయ్స్తో ఆడిపించేవాళ్ళు. స్ట్రాంగ్గా వాళ్ళ రీచ్కి వెళ్తే గర్ల్స్లో ముందుకు ఎక్కువ వెళ్తారు అని. బాయ్స్ అంత పవర్ వీళ్ళకి వస్తే గర్ల్స్లో ఈజీగా ముందుకు వెళ్తారు అని చెప్పి బాయ్స్తో ఆడిపించేవాళ్ళు సార్. దంగల్ చూసావా సినిమా? చూసాను కదా. ఫస్ట్ అబ్బాయిలతోనే కుస్తీ పోటీ పట్టించేవాళ్ళు, అంత బలం రావాలని. సో మంచి ఆలోచన అది మట్టుకు నిజంగా. ఇప్పటికీ అప్పుడు తగిలినవి కూడా ఇప్పటికి ఇంకా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ అన్నప్పుడు ఇంకా ఆడాలి అనిపిస్తుంది కానీ ఎప్పుడు ఆగిపోవాలి అనిపించలేదు. ఇంత చక్కగా నవ్వుతూ చెప్తూ ఉన్నావు దెబ్బలైనా కూడా. ఒక లేడీగా ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేశారా ఈ జర్నీలో కంప్లీట్? ఎప్పుడు అంటే నాకు పర్సనల్గా ఎప్పుడు ఏం రిజర్వేషన్సే అవ్వకపోతుండే. రిజర్వేషన్స్ అవ్వనప్పుడు జస్ట్ మేము అప్పుడు కూడా మమ్మల్ని ఇట్లా ఎందుకు తెస్తున్నారు అని ఎప్పుడు అనుకోలే. కిట్ కాపాడుకుంటే చాలు అనుకుంటుండే. కిట్ మిస్ అయిపోయింది అనుకో ఆడలేము, ఆడే ఛాన్స్ రావాలి అని అట్లా ఆ యాంగిల్లో ఉండే మేము అప్పుడు. ఇప్పుడు ఏంటి అంటే ప్రాపర్ రిజర్వేషన్స్, టికెట్స్, అక్కడ రూమ్స్ అన్నీ చూసుకొని స్టార్ట్ అవుతున్నారు ఇంట్లో నుంచి. మేము అవన్నీ చూసుకునే వాళ్ళం కాదు. మ్యాచ్ ఎప్పుడు ఆడతాము, రిజల్ట్ ఏంటి అనేదే ఉంటుండే. అంతే. ఎట్లా తీసుకెళ్తున్నారు, మాకు ఫుడ్ ఏం పెడుతున్నారు. ఫుడ్ కూడా ఏదన్నా టోర్నమెంట్లో ఫుడ్ మాకు నచ్చకపోతే బనానాస్ అవి తీసుకొని అవి తినేసి ఆడేవాళ్ళం. ఎనర్జీ వస్తే చాలు. అలా తిండి లేకుండా ఉన్నారా ఎప్పుడైనా? అంటే నార్త్ సైడ్ మన సైడ్కి ఫుడ్ చాలా డిఫరెన్స్ వస్తుంది. రోటీ కర్రీ కామన్, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అట్లా. సౌత్లో ఆడినప్పుడు ఫుడ్ ఏం ప్రాబ్లం ఉండదు. నార్త్ది చాలా కొంచెం డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎన్ని రోజులు ఉండేవాళ్ళు అలా ఒక టోర్నమెంట్ అండ్ మ్యాచెస్? 7 days పక్క నేషనల్స్ ఉంటుంది. 10 days వెళ్ళి అప్ అండ్ డౌన్ అంటే జర్నీ అన్నీ కలిపి 10-15 days వరకు వచ్చేది. అండ్ అక్కడ కామన్గా వింటూ ఉంటాం కదా హెరాస్మెంట్స్ అండ్ ఇబ్బందులు అని చెప్పి, అలా ఏమైనా ఫేస్ చేశారా మీరు? మేము పర్సనల్గా ఏం ఫేస్ చేయలేదు, బట్ చాలానే విన్నాము. ఇంకోటి ఏంటి అంటే లేడీ కోచ్ మాతోనే ఉంటారు. ఆ పరంగా అయితే ఇప్పుడు సార్ వాళ్ళు ఫస్టే ఈ తెలంగాణ వాళ్ళు మొత్తం ఎవరు సపోర్ట్ లేదు కదా, వాళ్ళే అడిగేవాళ్ళు అనమాట టీంలో. ఎవరైనా మీరు విల్లింగ్గా ఉన్నారా మీ ఫ్యామిలీలోంచి మేము అందరినీ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అంటే, ఎవరైనా పేరెంట్స్ ఎలా మేము వస్తాము అంటే సెక్యూరిటీ కోసం ఆ పేరెంట్ని ఆ టైంకి ఆ పేరెంట్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఒక పెద్ద ఉంటే ఎవరు హెరాస్ చేయడానికి కూడా భయపడతారు, వీళ్ళతో పాటు ఒకరు తోడొచ్చిరు ఇట్లా అని అట్లా ఉండేవాళ్ళు. ఓకే. మీలో మీకు ఎప్పుడన్నా గొడవలు అయ్యాయి ఆ టీంలోనే? మాలో అంటే చాలాసార్లు సరిగ్గా ఆడకపోతే, ఇంకోటి ప్రాక్టీస్ ఇచ్చేదే 10-15 days ఉంటుంది. ఇప్పుడు అదే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ముఖేష్ సార్ ఇంట్రెస్ట్తో 10 days క్యాంప్ పెడుతున్నారు నేషనల్స్కి ముందు. సో ఆ క్యాంప్లో ఎవరన్నా రెస్ట్ కోసం అడిగితే అప్పుడు కోపం తిడతారు. అంటే ఉండేదే 10 days, అవి కూడా యూటిలైజ్ చేయకుండా మీరు అట్లా అని ఇప్పటికీ కోపం పడతారు. బట్ ఆ విషయంలో ఒకటే, ఇంకా టీంలో ఇంకేమి పర్సనల్గా అరుచుకోవటం అలాంటిది పర్సనల్గా ఏముండదు. కొంతమంది గేమ్ ఉండి ఆ టైంలో అక్కడ యూటిలైజ్ చేయలేదనుకో వాళ్ళ మీద అరుస్తాం. ఏంటి అంత గేమ్ ఉండి ఇక్కడ పెట్టాల్సిన టైంలో కరెక్ట్ టైంలో చూపించకపోతే ఎందుకు అట్లా. సో తిట్టుకుంటారు కానీ అక్కడికి వదిలేస్తారు, క్యారీ ఫార్వర్డ్ అనేది ఉండదు. ఒకసారి గ్రౌండ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేమందరం ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్సే అప్పుడు మట్టుగా కదా. వేరే స్టేట్ వాళ్ళు మీతో ఎలా ఉండేది బిహేవియర్? ఇంట్రడక్షన్లో కూడా తెలంగాణ ఫస్ట్ టీమ్ ఇది అని అలా చెప్పారు. కానీ మేము ఓల్డ్,
ఆ టీంకి మేము ఓల్డ్ గానే స్టేట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు కూడా ఆ టైంలోనే మేము మంచిగా ఆడేవాళ్ళము. కానీ ఫస్ట్ టైం వచ్చింది కదా టీంలో, ఎవరు గుర్తించారు అప్పుడు కూడా ఫస్ట్ టైం వచ్చిర్రు అని ఇప్పటికీ అంటారు, న్యూలీ ఫార్మ్డ్ స్టేట్ అంటారు. బట్ ఈవెన్ మేము మా అందరిది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అయినా కానీ టీంలో తీసుకోకపోవడము, కొత్తగా ఫామ్ అయ్యారు కదా ఇంకా ప్రాక్టీస్ కావాలి అట్లా. ఇక్కడ చూస్తే తెలంగాణలో చూస్తేనేమో అకాడమీస్ ఏమీ లేవు ప్రాక్టీస్ చేయడానికి. అక్కడ నార్త్ సైడ్ వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే 20 ఇయర్ మొత్తం వాళ్ళు ప్రాక్టీస్లోనే ఉంటారు. ఇక్కడ ఏంటి అసలు ఇప్పుడు టోర్నమెంట్ ఉంది అంటే 2-3 డేస్ బిఫోర్ చెప్తారు ఇక్కడ సెలక్షన్స్కి రండి, అక్కడ నుంచి టీం తీసుకొని వెళ్తారు. అదే ఒక అకాడమీ, మంచి అకాడమీ ఉంటే ఆ అకాడమీలో అందరూ ప్రాక్టీస్ చేస్తారు అట్లా. మంచి ఇండియా నుంచి అన్ని స్టేట్ నుంచి వస్తారా? సౌత్ లో ఇంకెవరు? ఏపీ, తెలంగాణ, ఇంకా కేరళ ఉంటారు, కర్ణాటక, తమిళనాడు అందరూ ఉంటారు. అందరూ వస్తారు. మొత్తం 29 కంప్లీట్ గా స్టేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. ఓకే, అది ఆ నేషనల్స్ ఆడేటప్పుడు ఏమనిపిస్తుంది? స్టేట్ ని రిప్రజెంట్ చేస్తుందా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళలాగా ఆడితే బాగుండు, ఆ అకాడమీలో ఛాన్స్ దొరికితే బాగుండు అని ఎక్కువ ఫీల్ అవుతాం. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అయినా ఇండియాకి రిప్రజెంట్ చేస్తే ఓకే మన స్టేట్ ఇట్లా అయినా అకాడమీలో జాయిన్ అవ్వడానికి కూడా చాలా స్ట్రగుల్గా ఫీల్ అవుతాం. ఆ అకాడమీలో ఒక ప్లేస్ దొరికితే చాలు ఇండియాకి ఆడుకోవచ్చు. అప్పుడు మన తెలంగాణ అకాడమీలో ఉండడం అంటే ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? ఎన్ని ఇయర్స్? అది ఇంకా ఎలా ఉంటుంది? అక్కడ ఎడ్యుకేషన్ చేస్తూ ఇప్పుడు మన సౌత్లో అకాడమీస్ ఉన్నాయి అనుకో, మనం ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడే చదువుకొని ఇక్కడ ఉండొచ్చు. అక్కడ అంటే మళ్ళీ ఇదంతా ఫ్యామిలీ అంతా వదిలేసి వెళ్ళాలి అక్కడికి. అట్లా కూడా రెడీ ఉండే మేము, అయినా కానీ దొరికమాట కుదరలేదు అసలు. అప్పుడు అలాంటి పరిస్థితులే లేవు. సో అక్కడే ఉండాల్సి వచ్చేది. అండ్ నైట్స్ ఉండేటప్పుడు కానీ అండ్ అకామిడేషన్ ఎలా ఉండేది అక్కడ? అకామిడేషన్ ఇచ్చిన దగ్గర అకామిడేషన్ అదంతా బాగానే ఉండేది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఏదైనా స్కూల్స్లో స్టేడియం ఉంటే ఆ స్టేడియంస్లో రూమ్స్ అవన్నీ అకామిడేషన్ వరకు అయితే మంచిగా ఉండే. ఫుడ్ అవన్నీ ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. యాక్చువల్లీ ఇక్కడే మమ్మీ అన్ని స్పోర్ట్స్ పర్సన్కి ఏం అకామిడేషన్ కావాలో అదే ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇంట్లో కూడా ఫుడ్ కంపల్సరీ, అక్కడ కూడా ఇంకా అవే ఇస్తారు కాబట్టి కామన్. సో ఇబ్బంది ఏం కలిగి ఏం తింటాం? చికెన్ అన్ని తింటా, నాన్ వెజ్ అన్ని తింటారండి. ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలి కదా. అక్క వద్దని చెప్పినా కూడా మీరు హాకీ వైపే వచ్చారంట, ఎందుకని? అది కోచ్ వల్ల వచ్చినాం యాక్చువల్లీ. అంటే కోచ్ సార్ అన్నారనమాట, తను ఫార్వర్డ్ లైన్లో ఆమె వేరే స్కిల్, నీది వేరే స్కిల్, నువ్వు ఇంకొకరు వచ్చి నీ ఆపోనెంట్లో ఉన్నా పుష్ చేసినా నువ్వు గట్టిగా నించునే స్ట్రాంగ్నెస్ నీకు ఉంది. సో ఎందుకు అట్లా, ఎంతమంది లేరు ఇద్దరు సిస్టర్స్ ఒకే గేమ్లో అని అట్లా ఎంకరేజ్ చేసి తీసుకొచ్చారు. ఇంకోటి ఫస్ట్ ఇయర్ నేను స్టిక్ పట్టుకున్న ఫస్ట్ ఇయర్లోనే నేను నేషనల్ సెలెక్ట్ అయ్యా. అప్పుడు అనుకున్నా ఫస్ట్ ఇయర్లోనే నేను సెలెక్ట్ అయినా అంటే ఇద్దరికి అదొక లక్కేమో. అందుకే మీకు 1 yearలోనే నేషనల్స్కి వెళ్ళిపోయాయి. మ్యారీడా మీరు? ఓకే, ఎప్పుడైంది పెళ్ళి? లాస్ట్ ఇయర్. 1 year అయిందా? 1 year కంప్లీట్ అయింది. మీ వారేం చేస్తారు? కన్స్ట్రక్షన్లో ఉన్నారు. రైట్, ఓకే. మరి ఎలా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని? పెళ్ళైన తర్వాత ఆడారా మ్యాచ్ ఎప్పుడైనా? పెళ్ళైన తర్వాత హర్యానాకి వెళ్ళాం. లాస్ట్ నేషనల్స్ అదే హర్యానాలో నేషనల్స్. దాని తర్వాత లాక్డౌన్. ఇప్పుడు మళ్ళీ ఇంకా నేషనల్స్ వస్తాయి. హర్యానాలో ఆడారు. ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే పెళ్ళైన రీసెంట్గా వెళ్ళిన. ఇప్పుడు ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చు, లాక్డౌన్ మొత్తం ఇంట్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకా ఫిట్నెస్ చేసుకోవాలి కానీ ప్రాక్టీస్ ఉండదు. సో నార్మల్ ఫిట్నెస్ చేసుకుంటాం కానీ ఎంత ఫిట్నెస్ చేసుకున్నా బాడీ ఫిట్గా ఉంటుంది కానీ స్కిల్ కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఏం కోరుకుంటున్నారు మీరు? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే వాళ్ళకి కావచ్చు? మీకు ఏది మిస్ అయిందని ఇంత ఇది చేసినాం కదా, అట్లీస్ట్ ఒక జాబ్ అయినా ఉంటే మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే నేను ఇంత స్ట్రగుల్ చేసినందుకు ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చున్నారు అనేది ఒకటి వస్తుంది. సో ఈ జర్నీలో బాగా బాధ అనిపించింది ఏమైనా ఉందా మీకు? ఇంత నేర్చుకొని ఇంత స్ట్రగుల్ చేసి ఇంత ఇది చేసిన తర్వాత తెలంగాణ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఇప్పటివరకు తీసుకోలే. అది చాలా పెయిన్ఫుల్. ఇప్పుడు ఒక జాబ్ వచ్చిన తర్వాత అయినా నెక్స్ట్ జనరేషన్కి అయినా ఏదైనా సపోర్ట్ చేసి ఇండియాకు ఉంటే నేను అదే గేమ్ ఆడేదాన్ని అని చూపించుకునే ఆ స్టేజ్లో అయినా ఉండాలి అని అనుకుంటున్నాను. ఎస్, మరి ఏది హ్యాపీ మూమెంట్ ఏది ఇప్పటి వరకు సంతోషం అనిపించింది ఎప్పుడు? అంటే ఇంకా నేను హాకీ ముందుకెళ్తున్నప్పుడు నాకు బెస్ట్ ప్లేయర్ అవార్డు వచ్చింది లాస్ట్ ఇయర్. అది చాలా హ్యాపీగా ఉండే.
సార్ అప్పుడు నాకు ఫస్ట్ టైం 2000 రూపీస్ క్యాష్ ప్రైజ్ వచ్చింది. Wow. 2000 రూపీసే ఫస్ట్ టైం నాకు క్యాష్ ప్రైజ్. ఎప్పుడు ఏ ఇయర్లో? 2018లో బెస్ట్ ప్లేయర్, తెలంగాణ బెస్ట్ ప్లేయర్గా నన్ను ఐడెంటిఫై చేసినందుకు అప్పుడు ఫస్ట్ టైం నాకు ఇన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఐడెంటిఫికేషన్ వచ్చి 2000 రూపీస్ క్యాష్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? బీపీడీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జాయిన్ అయ్యాను. అది ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తే అట్లీస్ట్ పీఈటీగా అయినా జాయిన్ అవుదాము అని. మళ్ళీ అక్కలాగే ఇద్దరు మళ్ళీ ఎస్, ఆల్ ది బెస్ట్ శ్రీదేవి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను, ఎందుకంటే ఒక నేషనల్ ప్లేయర్తో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో చూసారు కదా శ్రీదేవి, తను కూడా ఒక నేషనల్ లెవెల్ ప్లేయర్. ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ లెవెల్ ప్లేయర్ అని అనగానే చాలా వరకు ఆలోచనలు వచ్చేస్తాయి. ఎంతోమంది స్పాన్సర్లు ఉంటారు, హ్యాపీగా ఉంటుంది వాళ్ళ లైఫ్, గేమ్ ఆడతారు ఇలా అనుకుంటాం. కానీ వారి జీవితం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. నిజంగా ఎంతో కష్టపడి పెంచిన వాళ్ళ తల్లికి తండ్రికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దాంతోపాటుగా ఈ జర్నీని వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తూ, ఒక ఆడపిల్ల మ్యారేజ్ అయితే ఇంట్లో కూర్చుంటుంది, ఇంకా కంప్లీట్గా ఫ్యామిలీ విమెన్ అయిపోతుంది. బట్ అవి కూడా పక్కన పెట్టి ఆ బాధ్యత వేరే వాళ్ళకి ఇచ్చి తను గేమ్ ఆడటం కావచ్చు, వేరే స్టేట్స్కి వెళ్ళి రిప్రజెంట్ చేయటం కానీ, ఆ గేమ్ని కంటిన్యూ చేస్తూ మెడల్స్ తెచ్చుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది శ్రీదేవి లైఫ్ స్టోరీ. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.